ఈ రోజు చేర్యాల పట్టణ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం పురస్కరించుకుని పండ్లు పాలు రోగులకు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వరరావు, ముస్త్యాల బాలనర్సయ్య, కౌన్సిలర్ మంగోలు చంటి, రాష్ట్ర నాయకులు కందుకూరి సిద్ధిలింగం, మున్సిపల్ చైర్మన్ అంగుగారి స్వరూపారాణి తిరుపతి ఇంకా ఇతర నాయకులు పాల్గొన్నారు। ప్రజల రథసారథి తెలంగాణ జాతిపిత బాపూజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ వీరులకు, తెలంగాణ వీరవనితలకు అందరికీ పేరుపడిన హృదయపూర్వక ధన్యవాదాలు। కేసీఆర్ గారికి 70 వసంతాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మరియు పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు 10 సంవత్సరాల్లో ఎంతో ప్రజలకు సేవలు అందించిన మహనీయుడు। ఇప్పుడు మార్పు కోరుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బాపు గౌరవ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చేర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి పేరు మీద ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు పళ్ళు పంచడం జరిగింది। ఈరోజు ప్రజలందరూ తెలుసు, ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ గారు తన జీవితాన్ని అడ్డుపెట్టి ప్రాణాపాయ స్థితికి పోయి తెలంగాణ సాధించిన విషయము ప్రజలందరూ తెలుసు। ఈరోజు 10 సంవత్సరాల తన పాలనలో తెలంగాణలో బంగారు తెలంగాణ చేసిన విషయము మనందరూ తెలుసు। తాగునీరు, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో కల్పించినప్పటికీ ఈరోజు ప్రజలు ఒకసారి మార్పు కోరి కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు నీచంగా ఒక లాంగ్వేజ్, ఒక మాట్లాడే విధానము చూస్తూ ఉంటే ఈరోజు సభ్య సమాజం చిక్కుపడే విధంగా ఉంది। ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధి చేసిన ఒక నాయకుడు ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారిని పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు ఇచ్చినాము। గర్భిణీలకు హాస్పిటల్ డెలివరీ అయిన వాళ్ళకు పండ్లు పంపిణీ అయింది ఆయన పేరు మీద। శుభాకాంక్షలు। ఇంకా ఆయన ముందు ఎన్నో పనులు చేయాలని, ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను। మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ ప్రదాత, తెలంగాణ సృష్టికర్త, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జయంతి సందర్భంగా ఈరోజు చేర్యాల ప్రభుత్వ దవాఖానాలో పండ్లు మరియు పంచడం జరిగింది। అతను సుఖ సంతోషాలతో ఉండి తెలంగాణ సంరక్షణగా తిలకం దిద్దిన వంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి ఆయన సంతోషాలతో ఉండాలని మరొకసారి మేము చేర్యాల ప్రజల పక్షాన కోరుకుంటూ, ఆయన నిండుగా సంతోషంగా ఉంటే తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా మేము నిండుగా నమ్ముతున్నాం। కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని మా ప్రజల ఆకాంక్ష, ఆ ఆకాంక్ష కోరిక మేరకే మరొక్కసారి ముఖ్యమంత్రి అయి ప్రజల కోరికలు తీర్చే విధంగా అనేక సంక్షేమాలు, పథకాలు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాబట్టి ఆయన దీవెనలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ, ఆయన నిండుగా చల్లగా ఉండాలని మా తెలంగాణ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము। జై కేసీఆర్।